ఒక్కడు. మహేష్ బాబు కూడా ఒక స్టార్ హీరో మెటీరియల్ రా అని జనాలకు తెలిసేలా చేసిన మూవీ. కృష్ణ గారి మాస్ అండ్ కల్ట్ స్టార్డమ్ అదే విధంగా కంటిన్యూ చేయగల సత్తా ఉన్న హీరోరా అని నిరూపించిన మూవీ. ఒక కమర్షియల్ మూవీలో అంత మంచి లవ్ స్టోరీ పెట్టొచ్చు అని చెప్పిన మూవీ. ఒక విలన్కి కూడా లవ్ స్టోరీ ఉంటుంది, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేస్తాడు అని చూపించిన మూవీ. ఎన్నొద్దు పాయింట్కి రా. ఒక బాధ్యతతో మొదలై భరోసాతో బలమై బెంగతో దగ్గరైన ప్రేమే ఈ ఒక్కడు సినిమా. ఒకరిని ఒకరు ఎప్పుడు ప్రేమించుకున్నారో వాళ్ళకే తెలియదు. ఒకరికేమో దూరం అయ్యే ముందు అర్థమవుతుంది, ఇంకొకరికేమో దూరం అవుతున్నప్పుడు అర్థమవుతుంది. ఇదంతా మన క్లైమాక్స్లో చూపిస్తారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టేలా పెట్టే సీన్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక అబ్బాయి తనకి ఏమాత్రం సంబంధం లేని ఒక అమ్మాయి కోసం చాలా రిస్క్, అంటే ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్కి ఎదురెళ్ళి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తన ఇంట్లోనే ఉంచి ఆఖరికి పోలీసులు కూడా వెతికే స్టేజ్కి వెళ్ళినా సరే తనకే హెల్ప్ చేస్తాడు. ఒక అమ్మాయికి టైంకి తిను, ఫాస్ట్ ఫుడ్ తినకు అని కొంచెం కేరింగ్గా మాట్లాడితేనే మనల్ని గుండెల్లో పెట్టేసుకుంటారు. అలాంటిది తన లైఫ్ని రిస్క్లో పెట్టి కూడా అమ్మాయి లైఫ్ గురించి ఆలోచిస్తున్నాడు అంటే తనని వదిలి ఎలా వెళ్ళిపోద్ది భయ్యా? ఒక నార్మల్ స్టోరీని కమర్షియల్గా మంచి స్క్రీన్ ప్లేతో తీస్తే రిజల్ట్ ఒక్కడోలా ఉంటుంది. మూవీ మొత్తం ప్రతి 10-15 మినిట్స్కి ఒకసారి వావ్ అనిపించేలా ఒక చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది స్క్రీన్ ప్లే. ఏం లేదు, మూవీ స్టార్టింగ్లోనే 2 గ్యాంగ్స్ ఉంటాయి. వాళ్ళ గొడవతో స్టార్ట్ చేస్తారు మూవీని. ఒక గ్యాంగ్ ఒకరిని రౌండప్ చేస్తారు. ఎవరా అని చూస్తే అతడే మన హీరో మహేష్ బాబు. హీరో ఎంట్రీ కూడా నార్మల్గానే ఉంటుంది. అరే హీరోని రౌండప్ చేసి చిటికలు వేస్తారో ఇంకేముంది. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. ఒక మాస్ ఫైట్ ఉంటుందేమో అనుకుంటాం, కానీ హీరో నవ్వుతూ తన కూడా చిటికలు వేస్తాడు. ఎందుకంటే హీరో ఫ్రెండ్స్ వాళ్ళని రౌండప్ చేస్తారు కాబట్టి. సరిపోయారు ఇద్దరును. కొట్టుకుంటారు అనుకుంటే వదిలేస్తారు. సరే అయిపోయింది కదా అనుకుంటే విలన్ గ్యాంగ్ వీళ్ళని ఎక్కిరించడం వల్ల కొట్టుకుంటారు. ఈలోగా అక్కడికి పోలీసులు వస్తారు. సరే వీళ్ళని పోలీస్ స్టేషన్లో పెడతారేమో అనుకుంటాం, కానీ వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు కలిసిపోయి నవ్వుకుంటారు. నాకు అర్థం కావట్లేదు. డీసీపీ వచ్చి క్లాస్ పీకుతాడు. పోలీస్ అన్నాక రూల్స్ చెప్పడం కామనే కదా. నార్మల్ స్టూడెంట్స్కి క్లాస్ పీకినప్పుడు వాళ్ళు నార్మల్గా ఉన్నా ఏమనుకోం, కానీ అందులో హీరో ఉంటాడు. హీరో కామ్గా ఉంటే చూడడానికి బాగోదు, అందుకే అదిరిపోయే సెటైర్ కూడా వేస్తాడు. ఒకప్పుడు నేను కుర్రానేనన్న సంగతి మర్చిపోను సార్. నాకు తెలిసి దీన్ని ఎవరు నోటీస్ కూడా చేసి ఉంటారు. సరే అయిపోయింది కదా, పోలీసులు కూడా వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా కలిసిపోయారు అనుకుంటాం, కానీ వీళ్ళు మళ్ళీ కొట్టుకుంటారు. గొడవ అయిపోయింది, ఒక మోటివేటెడ్ సాంగ్ కూడా అయిపోయింది. సిరివెన్నెల గారు అదర కొడతారు లిరిక్స్. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం. ఆట అనేది ఎవరి మీదో గెలవడం కాదు, నిన్ను నువ్వే గెలవడం. అంటే నీలో ఎంత స్కిల్ ఉందో తెలుసుకోవడం. ఓడిపోయినంత మాత్రాన నీకు టాలెంట్ లేనట్టు కాదు, ఇంకా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలని. నీ బెస్ట్ నువ్వు ఇవ్వు, రిజల్ట్ అనేది పైవాడు చూసుకుంటాడు. అబ్బా, ఒక కమర్షియల్ ఎలివేటెడ్ సాంగ్లో కూడా జనాల్ని మోటివేట్ చేసేలా రాయగలిగారు అంటే ఆయన స్థాయి వేరు, అతని స్థానం వేరు. ఒక తెలుగు కవి అవ్వడం మూలంగా మనతో ఉండిపోయారు. ఒకప్పుడు కమర్షియల్ మూవీలో హీరో ఎంట్రీ సాంగ్ అంటే అతన్ని ఎలా పొగడాలి, ఎంతలా ఎలివేట్ చేయాలి అని మాత్రమే ఉండేది. కానీ సిరివెన్నెల గారు వచ్చిన తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. నిజంగా అలాంటి కవి దొరకడం మన అదృష్టం. సంద్రం కూడా స్తంభించేలా మనసత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఊరికే హీరోని పొగడ్డం కోసం రాయడం కాదు, కథకి సరిపోయేలా రాయడం. సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి చెప్పేలా రాయడం. అంటే కర్నూలులో కొండారెడ్డి బూజు దగ్గర ఓబుల్ రెడ్డి అంటే అప్పటి వరకు ఎవరూ ఎదురెళ్ళని, తనకి ఎదురేలేని ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ని ఒక సాదా సీదా వ్యక్తి సరదాగా కబడ్డీ ఆడడానికి వచ్చిన 22 ఏళ్ల కుర్రాడు కొట్టాడు అంటే అది మామూలు విషయం కాదు. తన సత్తా అంటే ఏంటో కర్నూలుకి కొండారెడ్డికి కలిపి చూపిస్తాడు. సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా అంటే నువ్వు ఎంత పెద్ద తోపుగడవైనా అయి ఉండొచ్చు, నీకు ఎదురు తిరగని మనిషే లేకపోవచ్చు, ఒక ఆడదానిని ఇష్టం లేకుండా బలవంతంగా ఛేదిస్తే నీకు మరణం తప్పదు అన్నది భగవద్గీత యొక్క సారాంశం. భూమికిని బలవంతం చేయడం వల్లనే తనకు ఆ పరిస్థితి వచ్చింది, అదే ఆయన రాశాడు. ఇలాంటి వాటిని అలవాకగా ఒక హీరో ఎంట్రీ సాంగ్లో రాశాడు అంటే అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. బేసిక్గా సిరివెన్నెల గారు కథ వినకుండా, కథను ఫీల్ అవ్వకుండా పాట ఎందుకు వస్తుంది అనే సిచ్యువేషన్ తెలియకుండా రాయరంట. అందుకేనేమో అతను రాసే పాటలు అంత అర్థవంతంగా ఉంటాయి. పాట అయిపోయింది, హీరో ఇంట్లోకి మెయిన్ డోర్ నుంచి కాకుండా అతనికి వేరే రూట్ ఉంటుంది, దాని ద్వారా వెళ్తాడు. సిస్టర్కి బ్రదర్కి ఉండే బాండింగ్, చిన్న చిన్న గొడవలు చాలా న్యాచురల్గా చూపిస్తాడు. ఇంట్లో హీరో వాళ్ళ అమ్మని బురుడి కొట్టించి మనీ నొక్కేస్తాడు. ఈలోగా డీసీపీ ఇంటికి వస్తాడు. ఏంటబ్బా అక్కడ అయిపోయింది కదా గొడవ, ఇంటికి వచ్చారు పోలీసులు అనుకుంటాం. తీరా చూస్తే ఆయన వాళ్ళ నాన్న. ఒక చిన్న వావ్ మూమెంట్. మూవీ మొత్తం ఒక 10-15 మినిట్స్కి ఒకసారి ఇలానే ఉంటాయి.
అలా సరదాగా సాగుతున్న తన జీవితంలోకి మెరుపులా ఒక సమస్య ఉన్న అమ్మాయి కనబడుతుంది. హీరో హీరోయిన్ ఫస్ట్ టైం చూసేది కూడా అప్పుడే. అలా హీరోయిన్ని లాక్కెళ్తున్న ఓబుల్ రెడ్డిని ఆపి అతను ఎందుకు ఆపాడు అని ప్రకాష్ రాజ్ ఆలోచించే లోపు పిడుగులా ఒక్కటిస్తాడు. ఆ సీన్ థియేటర్లో నార్మల్గా ఉండదు. ఒక పెద్ద లెంత్ డైలాగ్ కూడా చెప్పడు, గూస్ బంప్స్ అలా వస్తాయి అంతే. దానికి తోడు మణిశర్మ గారి మాస్ బీజియం. ఈ మూవీలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఓబుల్ రెడ్డి గురించి. ఒక విలన్ అనేవాడు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం హీరోని అంత ఓన్ చేసుకుంటాం. హీరోయిజం కూడా వర్కౌట్ అవుద్ది. అసలు విలన్ మనకు నచ్చకపోవడానికి పెద్దగా రీజన్స్ ఉండవసరం లేదు. హీరో ఒకటితో గొడవ పడ్డాడు అంటే చాలు మనం వాడిని విలన్లానే చూస్తాం. కానీ ఈ మూవీలో విలన్ కూడా హీరోయిన్ని జెన్యున్గానే లవ్ చేస్తాడు. ఒక గొప్ప ప్రేమికుడు. హీరోయిన్కి నచ్చలేదు కాబట్టి వాడు విలన్ అయ్యాడు అంతే. అంటే ఆయన చేసిన పనులు కూడా కొంచెం మొరటగానే ఉంటాయి అనుకోండి. వాళ్ళ పెళ్లికి ఉప్పుకోరు కాబట్టి వాళ్ళ అన్నయ్యలను చంపుతాడు. అదేం పెద్ద తప్పు కాదే. వాళ్ళని చంపి వాళ్ళ ఇంటికి వెళ్తాడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి. చంద్రమోహన్ గారికి మండుతుంటది లోపల. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అసలు కథ. మహేష్ బాబు ప్రకాష్ రాజుని కొట్టడం, ప్రకాష్ రాజు వాళ్ళని వెతకడం. మూవీ స్టార్టింగ్లో ఈ సీన్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారంట. ప్రకాష్ రాజు భూమికిని తీసుకెళ్ళినప్పుడు మహేష్ బాబు కొడితే కర్నూలు వచ్చి ఓబుల్ రెడ్డినే కొట్టాడు అంటే ఆడు ఖచ్చితంగా కర్నూలుడు మాత్రం కాదురా అని చెప్పిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ అంటే మహేష్ బాబు గురించి చూపిద్దాం అనుకున్నారంట. కానీ అంత హై వోల్టేజ్ సీన్ తర్వాత మూవీ అంతా ఫ్లాట్గా వెళ్తే ఆడియన్స్కి బోరింగ్గా ఉంటుందని తర్వాత ప్లాన్ చేశారంట. హీరో హీరోయిన్ ఎస్కేపింగ్ సీన్ కూడా భలే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వాళ్ళ కారుని ఆపుతారు. ఎవడురా నువ్వు? తప్పురా. మొత్తం వందలాది మంది వస్తారు. ఇంకా అయిపోయింది మహేష్ బాబు పని, ఛాన్సే లేదు అనుకుంటాం. అక్కడ ప్రకాష్ రాజ్కి హీరోయిన్ మీద ఉన్న ప్రేమను యూజ్ చేసుకుని తప్పించుకోవడం మైండ్ బ్లోయింగ్. అసలు అంతకన్నా గొప్ప ప్రేమికుడు ఇంకెవరుంటారు సార్? నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మూవీ అంతా అలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. హీరోయిన్కి తెలియకుండానే హీరో మీద ప్రేమ పెంచుకుంటుంది. హీరోకి కూడా తన మీద లవ్ ఉంటుంది, కానీ అది అతనికి కూడా తెలియదు. అసలు హీరో కావాలని యాక్ట్ చేస్తున్నాడా, నిజంగా అతనికి హీరోయిన్ మీద లవ్ ఉందని తెలియదా అనుకుంటాం. దానికోసమే కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. హీరోయిన్ కోసం వెతుకుతున్న డీసీపీకి తన ఇంట్లోనే ఉంది అని తెలిసిపోయాక అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఒక చిన్న చేజ్ అవుద్ది. చార్మినార్ దగ్గర ఆ నైట్ స్టే. హీరో అలా పడుకొని సిగరెట్ కాలుస్తూ లేచి నాకేంటి ఏవో ఐడియాలు వస్తున్నాయి అంటాడు. ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దానితో నా వీపు గోక్కోవాలని ఉంది అంటాడు. ఆ అమ్మాయి అంత ప్రేమగా మాట్లాడినా సరే మనోడికి అర్థం కాదు. ఆ తర్వాత వచ్చే సాంగ్లో కూడా ఆమె మంచి ఫీల్తో పాడుతుంది. మనోడు మాత్రం నాకేం సంబంధం లేదు అన్నట్టుగానే ఆయన ఫ్లోలో ఆయన ఉంటాడు. హీరోయిన్ ఇంకా వెళ్ళే టైం దగ్గరికి వచ్చే కొద్దీ ఆమెకు బాధ పెరుగుతూ ఉంటుంది. వెళ్ళాలని ఉండదు, ఈయన అర్థం చేసుకోడు. ఆఖరికి వాళ్ళ చెల్లితో కూడా డైలాగ్ పెట్టిస్తారు. హీరో వచ్చి ఏంటి లాలీపాప్ ఏడిపించేస్తున్నావా, అదే కదా నీ టాలెంట్, ఎవరినైనా ఏడిపించేస్తావా అని అంటాడు. మరి నీ టాలెంట్ ఏంటి, ఎవరిని అర్థం చేసుకోకపోవడమా అంటే హీరోయిన్ అంటది ఎవరికి అర్థం కాకపోవడం అని. అయినా మనోడికి అర్థం కాదు. అదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ అమర ప్రేమ గురించి కూడా చూపిస్తారు. బురదలో పడిన స్నానం చేయకుండా. ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్ అంతా హీరోయిన్ అసలు వదిలి వెళ్ళలేకపోతుంది అని మనకు చెప్పే విధంగా ఉంటాయి. హీరోయిన్ తనను వదిలి వెళ్లాల్సి వస్తుంది, తన వల్ల కావట్లేదు అని ఏడుస్తూ తన వైపు చూస్తుంది. హీరో మాత్రం టెన్షన్ ఏం లేదు, వెళ్ళిపోతాం సరేనా. తను లేట్ చేద్దామని పానీపూరి తింటా అంట. దానికి దా సమయం. సరే ఒక వ్యాన్ సెర్చ్ చేసి దానిలో వెళ్తూ ఉంటారు. అప్పుడు హీరో స్వప్న కాసేపట్లో నువ్వు నీలో ఏదో తెలియని వెళితే అసంతృప్తి ఉన్నాయి కదా, అందుకే నీకు సర్ప్రైజ్. ఆడదాన్ని మనం అర్థం చేసుకోలేనన్నావు కదా. ఆహా ఇంకా చెప్పేస్తాడు నువ్వంటే ఇష్టం అని అనుకుంటాం. హీరోయిన్ కూడా అమ్మయ్య అనుకుంటుంది. కానీ చూస్తే వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొస్తాయి. ఇదే నువ్వు అర్థం చేసుకున్నది అన్నట్టుగా హీరోయిన్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఎయిర్పోర్ట్లో కూడా తనకి బోర్డింగ్ పాస్ ఇస్తూ అక్కడికి వెళ్ళక ఫోన్ చేస్తావా, అదే మీ నాన్నకి. అంటే తన మీద ప్రేమ ఉంది అని హీరోయిన్ అనుకున్న ప్రతిసారి తనని డిసప్పాయింట్ చేస్తూనే ఉంటాడు. కానీ ఒక మనిషి తనతో ఉన్నప్పుడు తనకి ఎంత ఎడిక్ట్ అయ్యామో తెలియదు. ఒక్కసారి వాళ్ళు మనకు దూరం అవుతున్నారు అన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళని మనం ఎంత మిస్ అవుతున్నామో, ఎంతలా ప్రేమిస్తున్నామో అని. అప్పటి వరకు తనని కొడతాం, తిడతాం, చాలా మాటలు వాళ్ళు బాధపడుతున్నారు అని తెలిసినా సరే అంటాం. ఒక్కసారి వాళ్ళు మనతో లేరు అన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనకేంటో అని. ఈ కథలో కూడా అంతే. మహేష్ బాబు బండి స్టార్ట్ చేస్తూ స్వప్న రా కూర్చో. అప్పుడు అర్థమవుతుంది తనకి అతనికి తెలియకుండానే తనని ప్రేమించా అని. ఆ తర్వాత అమర ప్రేమికుడి ప్రేమ విఫలం అవ్వడం, అతడిని ఓడించి హీరో హీరోయిన్ని గెలవడం, అదంతా ఒక అద్భుతం. ఇంకపోతే చెప్పాల్సింది డైరెక్టర్ గుణశేఖర్ గారి గురించి. మూవీ షూటింగ్ కోసం చార్మినార్ని ఆ ఏరియాని రెంట్కి కావాలి అన్నారంట. వాళ్ళు ఇవ్వను అనేసరికి చార్మినార్ సెట్ వేయించాడు. అలా ఉంటుంది మరి ఆయన డెడికేషన్. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి. నా మాటలు ఓపిక ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.